ఏదైతే పాకిస్తాన్ ఓడినా కూడా ప్రత్యక్ష యుద్ధంలో ఓడి పరోక్ష యుద్ధం అంటే మీడియా ప్రాపగాండా వారిలో గెలిచానని ఎలా చెప్పుకుంటాడో అమెరికా వాడిది కూడా అంతే. ఎన్నిసార్లు దెబ్బతిన్నా సక్సెస్ అన్నటువంటిది వాడి మీడియా ద్వారా హైలైట్ చేసుకుంటాడు. ట్రంప్ ఏం చెప్తా ఉంటాడు, జీరో టారిఫ్ ఒప్పేసుకుంది భారత్, నేను మాట్లాడేశాను అంతా అని. బట్ అట్లాంటిది ఏం లేదని భారత్ చెప్తా వచ్చింది. ఇంతవరకు ఆ టారిఫ్లకు సంబంధించిన ఒప్పందం ఏం జరగల. ఇద్దరూ కొన్ని అమెరికా వదులుకోవాలి, కొన్ని భారత్ వదులుకోవాలి, కొన్ని అమెరికా వేయాలి, కొన్ని భారత్ వేయాలి. ఎక్కడా తగ్గట్లేదు భారతదేశం. తాజాగా దేశీయ ఉత్పత్తుల మీద ప్రకటించిన 26% టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాను భారత్ కోరుతోందని ఉన్నతాధికారి చెప్పారు. జూలై 8లోగా ఇరు దేశాలు ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతీకార టారిఫ్లు విధిస్తున్నామంటూ ఏప్రిల్ 2న భారత ఉత్పత్తుల మీద అమెరికా అదనంగా 26% టారిఫ్ను ప్రకటించింది. అయితే జూలై 9 వరకు అంటే 90 రోజుల పాటు అమలును వాయిదా వేసింది. కానీ 10% ప్రాథమిక టారిఫ్ను కొనసాగించింది. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను వేగవంతం చేసే దిశగా అమెరికా వాణిజ్య మంత్రితో మంచి చర్చలు జరిగాయని మంత్రి గోయల్ ఎక్స్లో పేర్కొన్నారు. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిషన్ గ్రీర్, అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్లతో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్లో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చలు సానుకూలంగా నడుస్తున్నాయి. జూలై 8లోగా అంటే తొలి దశ చర్చల ముగింపు గడువుకి ముందే మధ్యంతర ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారత్ చూస్తోంది. ఇందులో వస్తువులు, టారిఫేతర అడ్డంకులు, డిజిటల్ సేవలు అంటే ఉండొచ్చు. 26% సుంకం, 10% ప్రాథమిక సుంకం భారత ఉత్పత్తులపై పడకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నామని అధికారి చెప్పారు. జౌళి, రత్నాభరణాలు, తోలు వస్తువులు, గార్మెంట్స్, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి పళ్ల మీద సుంకం తగ్గింపులు కోరుతా ఉంది భారతదేశం. ప్రస్తుతం అత్యంత ప్రాధాన్య దేశాల ఉత్పత్తుల మీద విధిస్తున్న సుంకాల కంటే దిగువకు భారత ఉత్పత్తుల మీద టారిఫ్ తగ్గించాలంటే అమెరికా చట్టసభ కాంగ్రెస్ నుంచి ట్రంప్ ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇకపోతే అమెరికా ఏమడుగుతోంది భారతదేశాన్ని, నిర్దిష్ట పారిశ్రామిక వస్తువులు, వాహనాలు, ముఖ్యంగా విద్యుత్ మోడళ్లు, వైన్, పెట్రో, రసాయన ఉత్పత్తులు, డైరీ, వ్యవసాయ వస్తువులు, జన్యు మార్పిడి, జీఎం పంటల ఉత్పత్తుల మీద సుంకం తగ్గించాలని కోరుకుంటారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి $500 బిలియన్ చేర్చాలన్నదే ఇరు దేశాల లక్ష్యం నేపథ్యంలో వాళ్ళు కొన్ని దగ్గుతారు, మనం కొన్ని దగ్గుతాం.